అసలు ఆ స్టూడెంట్ అంత చక్కగా చెప్తుంది స్టేజ్ మీద. వెరీ గుడ్ అన్న. వర్ష గారు, శాలిని ఫ్రమ్ మన్నార్పల్లి. వెరీ గుడ్ అన్న. కమ్మా నెక్స్ట్ స్టూడెంట్స్ త్వరగా లాగండమ్మా. సార్ ప్లీజ్ సార్, పేరెంట్స్ పిల్లలు ఎవరు మాట్లాడినది సార్, డిస్టర్బెన్స్ ఉంటే పిల్లలు త్వరగా చెప్పలేరు సార్. ప్లీజ్ డోంట్ అలౌ ఎనీ పేరెంట్ టాక్. మీరు వినకపోయినా పర్లేదమ్మా, మీరు మాట్లాడి డిస్టర్బ్ చేస్తుంది మా ప్రోగ్రామ్. కమ్మరు కూర్చొని వాళ్ళు చక్కగా కష్టపడి చెప్తారు, వినండి అమ్మా. My name is Shende. I am studying 6th class. Today I am telling about Mahakumbha Mela. దేవతలు రాక్షసులు క్షీర సాగర మదనం చేసేటప్పుడు 4 చుక్కల అమృతం ఈ క్రింది 4 ప్రదేశాల్లో పడ్డాయి. ప్రయాగ, నాసి, ఋషికేశ్, హరిద్వార్ ఈ ప్రదేశాలలోనే కుంభమేళ జరుగుతుంది. అక్కడ స్నానం చేసే మోక్షం ఉంటుందని, పాపాలు హరించబడతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. కుంభమేళ అనేది 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. మహాకుంభమేళ 184 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 2025 మహాకుంభమేళ నిర్వహించబడింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం అనగా గంగా, యమున, సరస్వతి నదుల కలయిక వద్ద ఈ మహాకుంభమేళ నిర్వహించబడింది. ఈ కుంభమేళకు 123 దేశాల నుండి 40 కోట్ల మంది సందర్శకులు వస్తారని అంచనా. కానీ 64 కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమంగా నిలుస్తుంది. 1881వ సంవత్సరంలో చివరిగా మహాకుంభమేళ నిర్వహించబడింది. ప్రయాగ్రాజ్ అథారిటీ కార్యక్రమాన్ని జరిపింది. మకర సంక్రమణ పుణ్య సమయాన నాగ సాధువులు, అఘోరాలు, మండలాధీశ్వరులు, పీఠాధిపతులు, వేల మంది నాగ సాధువులు, సన్యాసులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఈ సమయంలో పితృ దేవతలకు తర్పణాలు వదులుతారు. ఇవి 4 కుంభమేళ 4 రకాలుగా జరుపుకుంటారు. మహాకుంభమేళ 184 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ ఉత్తరాఖండ్లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి ఉజ్జయిని మధ్యప్రదేశ్లో జరుగుతుంది. సింహాద్రి కుంభమేళ ఇది కూడా 12 సంవత్సరాలకు ఒకసారి మధ్యప్రదేశ్లో జరుగుతుంది. థ్యాంక్ యూ. పేరెంట్స్ కొంతమంది ఓపిక పట్టలేకున్నారు. మేము ఉదయం